భారతదేశంలో ప్రప్రథమంగా కంప్లీట్లీ ఆటోమేటెడ్ కంప్యూటరైజ్డ్ సిస్టమ్ని ఇక్కడ మనము ఈరోజు మన మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వారి సువర్ణ హస్తాలతో దీన్ని ప్రారంభించడం జరిగింది. వారితో పాటుగా మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు కూడా అందరూ ఏం చేస్తున్నారు. ఇది మన ముఖ్యంగా పాత నగరానికి ఈ ప్రోగ్రెస్కి రాష్ట్ర ప్రభుత్వ తరఫున ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అంటూ ఉంటారన్నమాట. మీరు ఎంతసేపు కూడా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్ని గౌరవ మంత్రివర్యులు అజరుద్దీన్ గారు ఏం చేశారు. సార్ వెల్కమ్ సార్. भाई जरा पीछे अजहर भाई. మంత్రివర్యులు గౌరవనీయులు అజరుద్దీన్ గారికి స్వాగతం పలుకుతూ సార్ జస్ట్ शुरू किया अभी शुरू है सर. हो गया सर, आपको फिर दिखाएंगे सर. सर आपको इसलिए फिर दिखाएंगे सर. సో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏమిటంటే, మీరు ఎంతసేపు కూడా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీ గురించి ఆలోచించవద్దు. మొత్తం అన్ని ప్రాంతాలు కూడా, నగరంలో అన్ని ప్రాంతాలు ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని మనకి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే నాంపల్లి ఇది ముఖద్వారంగా పాత నగరానికి మంచి అభివృద్ధిని తీసుకురావడానికి ఇది ముఖ్యం. ఎందుకంటే ఇది భారతదేశంలో ప్రప్రథమంగా కంప్లీట్లీ ఆటోమేటెడ్, అసలు మానవ ఇంటరాక్షన్ అనేటువంటిది కూడా హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా మీరు కార్ తీసుకొచ్చి కార్ని అక్కడ ప్యాలెట్ మీద పెడతారు. అక్కడ పెట్టిన వెంటనే ఎంట్రీస్ ఉంటాయన్నమాట. 4 ఎంట్రీ గేట్లు ఉన్నాయి, ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ ఉన్నాయి. ఏదో ఒక ఎంట్రీ గేట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి అక్కడ టర్న్ టేబుల్ పెట్టేసి, అంటే డ్రైవర్ సైలెన్స్ ప్లీజ్, డ్రైవర్ కార్ని అక్కడ వదిలి దాన్ని హ్యాండ్ బ్రేక్స్ వదిలేస్తే ఆటోమేటిక్గా మొత్తం ఇది 3 అంతస్తుల కింద సెల్లార్ ఉన్నది, పైన 7 అంతస్తులు పార్కింగ్ కోసం ఉన్నది, 5 స్టోరీస్ ఏమో దీనికోసం కమర్షియల్ కోసం ఉన్నాయన్నమాట. అంటే 3+7+5 మొత్తం 15 అంతస్తుల భవనం ఇది. సో ఆటోమేటిక్గా క్రిందికి కానీ పైకి కానీ అదే సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, కార్లో రకరకాలు ఉంటాయి. అది సెడాన్ కావచ్చు, చిన్న కారు కావచ్చు, పెద్ద కారు కావచ్చు. అది ఆటోమేటిక్గా అది సెగ్రిగేట్ చేసుకుని ఏ స్పేస్కి తీసుకెళ్ళాలనేది ఇంపార్టెంట్ అనమాట. అది కూడా ఇదివరకు మీరు ఢిల్లీ, ముంబై లాంటి చోట్ల కొన్ని మెకానికల్ ఉన్నాయి. అవి ఏమంటే అంతగా ఉండవు, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ మాత్రం కంప్లీట్లీ ఆటోమేటెడ్, అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్కి అవకాశం లేకుండా అంతటా అదే చేసుకుంటుంది. ఇది కూడా ఈయన హరికిషన్ రెడ్డి గారు, ఆయన డాక్టర్ హరికిషన్ రెడ్డి, ఆయన ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పర్ట్, ఆయన PhD చేయడం జరిగింది. ఆయన తన సొంత ధనంతో మేము ఇచ్చింది ఏంటంటే, హైదరాబాద్ మెట్రో రైల్ తరఫున మేము 2000 చదరపు గజాలని 2000 స్క్వేర్ యార్డ్స్ గివెన్ సార్. వారంతటా వారే 102 కోట్లు ఖర్చు పెట్టి భారతదేశాన్ని తీసుకురావడం అయితే మన అందరికీ గర్వకారణం. ఆయన వరంగల్ బిడ్డ, ఆమె కూడా ఇక్కడ నుంచే, తెలంగాణ నుంచి. ఇద్దరు కూడా వారు ఈ హైదరాబాద్ అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం వారంతటా వారే ఖర్చు పెట్టడం జరిగింది. ఇది 50 సంవత్సరాలు మేము దీన్ని ఇస్తూ ఉన్నాము అన్నమాట. కన్సెషన్ పీరియడ్ ఇచ్చి ఈ 50 సంవత్సరాలు వారే నడుపుతారు. అత్యాధునిక ఫెసిలిటీ తీసుకొస్తున్నాము. నా